ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ముందుగానే మీకు క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. ఈ రోజుటి మన యొక్క అంశం, యేసు కేవలం శిష్యుడు మాత్రమేనా? జీసస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ చైల్డ్. ఈ భాగాన్ని గురించి క్రీస్తు పుట్టుకకు 700 సంవత్సరములకు పూర్వము ప్రవక్త అయినటువంటి యెషయా గారు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాశాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును అని యేసు ప్రభులో ఉన్నటువంటి 5 శ్రేష్టమైన నామములను లేక గుణలక్షణములను తెలియచేస్తూ ఈ ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఈ విషయాన్ని వ్రాశాడు. ఈ యొక్క ప్రవక్త గారు అజర్యా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ 4 రాజుల కాలంలో ప్రవచించినటువంటి ప్రవక్త ఈ యెషయా. పుట్టబోతున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క నామములను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆయనలో ఉండే విలువైనటువంటి గుణలక్షణాలను తెలియచేశాడు. మొదటిది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. దీన్ని మనం కాస్త వివరంగా ఆలోచన చేయగలిగితే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటే అనూహ్యమైన అపరిమితమైనటువంటి జ్ఞానం కలవాడు. రెండవది నిత్యుడగు తండ్రి. దీన్ని కాస్త మనము వివరంగా ఆలోచించుకోగలిగితే, నిత్యుడగు తండ్రి అంటే శాశ్వతమైన జీవం కలిగినటువంటి తండ్రి. మూడవది సమాధానకర్తయగు అధిపతి. సమాధానమును ఇచ్చే దాని విషయంలో ఆయన అధిపతి అనే మాటను మనం చూస్తాం. మరొకటి బలవంతుడైన దేవుడు అంటే మహాశక్తి కలిగిన, బలం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనకుండేటటువంటి పేర్లలో ఇవి ప్రాముఖ్యమైనటువంటివిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనము ఇంకా కాస్త ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క 5 శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలను బట్టి లేక నామములను బట్టి ఈ వచనం యొక్క ప్రారంభంలో ఏమని రాయబడిందంటే, ఆయన భుజము మీద రాజ్యభారముండును. అంటే ఇన్ని గుణలక్షణాలు కలిగిన ఈ క్రీస్తు ప్రభుల వారు భుజము మీద రాజ్య భారము కలిగినటువంటి వాడుగా, దైవ కుమారుడిగా మానవాకారంతో భూమి మీద జన్మించినటువంటి క్రీస్తుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఒక భారాన్ని ఆయన భుజముల మీద మోస్తూ ఈ భూమి మీద దైవ కుమారుడిగా మానవాకారంతో జన్మించాడు. ఇంతకు ఆయన ఉద్దేశం ఏమిటి అని మనం కొన్ని భాగాలను గ్రంథంలో నుండి మనం ఆలోచించుకోగలిగితే, లూకా 19:10 ప్రకారం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అంటే నశించిపోతున్నటువంటి మానవులను ఆ యొక్క నశించి నరకంలో పోట ప్రభుకి ఇష్టం లేక, వారు పాపములతో అపరాధములతో జీవిస్తూ దాని ద్వారా వచ్చేటటువంటి నిత్య నరకం దానిని అనుభవించటం ప్రభుకి ఇష్టం లేక, నశించిపోతున్నటువంటి వారిని రక్షించుట కొరకు ప్రభు భూమి మీదకి వచ్చాడు. 1 తిమోతి 1:15లో పాపులను రక్షించుటకు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. పాపులైనటువంటి మనుషులు పాపముల చేత, అపరాధముల చేత ఒకవేళ మరణిస్తే వారందరికీ కేటాయించబడినటువంటి నిత్య శిక్ష వారు అనుభవించకుండా ఉండాలని పాపులను రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని కూడా మనము ఆలోచించుకోగలిగితే, హెబ్రీ 2:15 అంటాడు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అనే మాట వ్రాయబడింది. జీవితకాలమంతయు మరణ భయము చేత సాతాను లేక లోకాన్ని మన హృదయంలో ఉంచుకొని అటువంటి పాపపు కుయుక్తికి లోబడినటువంటి వారిని విడిపించుటకు ప్రభు భూమి మీదకి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఆధారంగా మరొక భాగాన్ని మనం ఆలోచించుకోగలిగితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనములో, ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన వారికిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని కలిగించుటకు. 61వ వచనం, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. 3వ వచనంలో, సీయోనులో దుఃఖించు వారి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ప్రతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమైన దైవ కుమారుడిగా మానవాకారంతో భూమి మీద జన్మించుటకు ఆ ప్రభువుకు ఉన్నటువంటి రాజ్యభారం ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఈ కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటి నిమిత్తమై ఈ భూమి మీద పాపములతో, అపరాధములతో జీవిస్తూ అటువంటి వారు భారభరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారిని
వారి భారమంతా ఆయన భరాయిస్తూ అటువంటి భారంతో ఉన్నటువంటి వారికి విడుదల విమోచన కలిగించుట కొరకే నా యేసు ఈ భూమి మీదకి దైవ కుమారుడిగా మానవాకారముతో నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు అనేటటువంటి ప్రభువుగా భూమి మీద జన్మించాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న నీవు నీ స్థానాన్ని ప్రభుకు అప్పగించి సంతోషముతో ఈ క్రిస్మస్ను ఆచరింప చేసుకోవాలని ప్రభు పేట కొద్ది మాటలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.